హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కులగణ సర్వే అనేది త్వరలో మనకి సర్వే అనేది స్టార్ట్ అవబోతుందండి. సో జనవరి 19 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సర్వే అనేది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఈ సర్వే ప్రాసెస్ ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే రావడం ఉంది. సో అలాగే మనకి ఆల్రెడీ మన గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో మనకి కులగణ సర్వే అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం ఉంది. ఇక్కడ మీకు డిస్ప్లేమెంట్ చూపిస్తాను. సో మనకి వాలంటీర్ యాప్లో చేయాలా, లేకుంటే ఇప్పుడు ఈరోజు మనకి ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేయడం 3.3 అయితే అప్డేట్ చేయడం ఉంది. ఆల్రెడీ ఈ యాప్లో మనము ఇదివరకు అయితే చాలా సర్వేలు అయితే చేశాము. సిటిజన్ అవుట్రీచ్ చెప్పేసి మనకి 3.3 అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి క్యాష్ సర్వే అని చెప్పేసి అప్డేట్ చేయడం జరిగింది. సో సంబంధిత అధికారులు ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మీకు 2 మెంబర్స్ వాలంటీర్స్కి ఒక సచివాలయ ఎంప్లాయీస్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఆ కేటాయించినటువంటి సచివాలయ ఎంప్లాయీ ద్వారా అలాగే వాలంటీర్ మిత్రులు ఈ సర్వేని చేయాలి. సో ఈ సర్వే ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఇక్కడ మనకి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో చేయాలా, లేకుంటే సిటిజన్ అవుట్రీచ్ యాప్లో చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్గా మనకి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో కూడా కులగణ సర్వే చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో చేయాలా, లేకుంటే సిటిజన్ అవుట్రీచ్ యాప్లో కూడా మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి క్యాష్ సర్వే గురించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్గా ఈ 2 యాప్లో మనకి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ పరంగా అయితే మనకు సిటిజన్ అవుట్రీచ్ యాప్లోనే మనకి సర్వే చేయాల్సి ఉంటుంది. 100% దాంట్లోనే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మేబీ ఏమైనా అప్డేట్ వచ్చే మరొకసారి వీడియోనే చేస్తాను. ఎందుకంటే మనకి జనవరి 19న ఈ సర్వేని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ అలాగే వాలంటీర్ మిత్రులు కలిసి సర్వేని చేయాలి. సో 10 ఏళ్ళకు ఒకసారి తమ్మ అనేది అడుగుతుంది. ఖచ్చితంగా సచివాలయ ఎంప్లాయీస్ అయితే వాలంటీర్ మిత్రులు వెంబడించి మనం సర్వే చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్ రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ సర్వేలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ వీడియో వస్తే ప్రతి ఒక్క సచివాలయంకి అలాగే వాలంటీర్ మిత్రులకి అయితే షేర్ చేయండి. సో ఈ సర్వే ఎలా చేయాలని చెప్పేసి మనకి ఇప్పుడు ప్రజెంట్గా యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాండి. సో ఈ యాప్ ఓపెన్ కావాలంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్లకు కేటాయించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క CFMIC నెంబర్ ద్వారా మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా లాగిన్ అవ్వాలి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు లాగిన్ అయినాక నేమ్స్ అప్డేట్ అయ్యా లేదని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటికి సంబంధించి యూజర్ మేల్ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. అది ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడిగారని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా అయితే మనకి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి సిటిజన్ అవుట్రీచ్ యాప్ కూడా మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్గా 100% మనం సిటిజన్ అవుట్రీచ్ యాప్లోనే సర్వే చేయాల్సి ఉంటుంది జనవరి 19న. ఇన్కేస్ ఇంకేమన్నా మన గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో కూడా చేయాలని చెప్పేసి వచ్చేగిన మరొకసారి వీడియో మేము ముందుగా తీసుకొస్తామండి. ఇప్పుడు ప్రజెంట్గా సిటిజన్ అవుట్రీచ్ యాప్లో ఏ విధంగా సర్వే చేయాలి, ఎలా చేయాలి, ఏ క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి COP యాప్ అనేది 3.3 అయితే అప్డేట్ అవుతుంది. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రజెంట్గా మీకు ఇన్స్టాల్ కాకుండా ఓల్డ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయండి. లేకుంటే అదే యాప్ మీద క్లిక్ చేసిన మీకు అప్డేట్ అని చెప్పేసి చూపిస్తుంది. సో లింక్ మీద క్లిక్ చేసిన అప్డేట్ అని చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ప్రజెంట్గా అయితే అప్డేట్ చేస్తున్నానండి. సో అప్డేట్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా మనకి సిటిజన్ అవుట్రీచ్ సంబంధించి ఈ విధంగా అయితే ఓపెన్ అవడం అవుతుంది. సో ఇక్కడ మనకి లాగిన్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. సో లాగిన్ టైప్ అని చెప్పేసి ఇక్కడ మనకి 3.3 అయితే అప్డేట్ అవడం జరిగింది. సో యూజర్ నేమ్ అలాగే లాగిన్ టైప్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ లాగిన్ టైప్ అని చెప్పేసి ఇక్కడ మనము COP అలాగే క్యాష్ సర్వే అని చెప్పేసి 2 ఆప్షన్స్ చూపిస్తాయండి. సో ఇక్కడ మనకి క్యాష్ సర్వే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ అంటే మన యొక్క సచివాలయం కోడ్ అనేది ఎంటర్ చేయాలండి. సో సచివాలయం కోడ్ ఎంటర్ చేసి ఎవరైతే మీకు కేటాయించారో డిజిగ్నేషన్ వాలంటీర్కి సంబంధించి ఎవరైతే 2 వాలంటీర్లకు ఒక సచివాలయం ఎంప్లాయీ అనేది కేటాయించారు కదా వారి యొక్క డిజిగ్నేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బయోమెట్రిక్, ఐరిస్, ఫేషియల్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ చూపిస్తాయి. సో ఇక్కడ మీరు బయోమెట్రిక్ ద్వారా వేయచ్చు, ఫేషియల్ ద్వారా లాగిన్ అవ్వచ్చండి. సో ఇది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ నేను బయోమెట్రిక్ అయితే వేపిస్తున్నాను అండి. సో బయోమెట్రిక్ వేయించిన తర్వాత మనకి లాగిన్ అయితే అవుతుంది. సో యాప్ అనేది ఇప్పుడు మనకి ఇందులో ఎలా సర్వే చేయాలని అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. ప్రజెంట్గా మనకి లాగిన్ అయిన వెంటనే నేమ్స్ అనేది ఓపెన్ అవుతాయి లేదా చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్గా మనకి మనకి లాగిన్ అయితే అయింది. సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దామండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఏపీ క్యాష్ సర్వే 2024 అని చెప్పేసి అలాగే ఎవరైతే మనకు సచివాలయం ఎంప్లాయీస్ కేటాయించారో వారి యొక్క పేరు, వారి యొక్క డిజిగ్నేషను, సో మినిమం హౌస్ హోల్డ్ టు బీ వెరిఫైడ్ అని చెప్పేసి అలాగే మనకి నేమ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ కంప్లీట్ అంటే సో మనకి ఎన్ని హౌస్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ చేసే సర్వే అని చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి సో మన యొక్క క్లస్టర్ని సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అవుతుంది. ఇప్పుడు మనం క్లస్టర్ అయితే సెలెక్ట్ చేద్దామండి. సో ప్రజెంట్ నేను క్లస్టర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నాది సెకండ్ క్లస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను అండి. సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నో డేటా అవైలబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ జనవరి 19 సర్వే అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఇంకా నేమ్స్ అనేది అప్డేట్ చేయలేదండి. సో ప్రజెంట్గా ఇక్కడ మనకి ఒక యూజర్ మాన్యువల్ రైట్ సైడ్ కార్నర్లో యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం యూజర్ మాన్యువల్ మీద క్లిక్ చేద్దామండి. సో యూజర్ మాన్యువల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2 టైప్స్ అనే యూజర్ మాన్యువల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏపీ క్యాష్ సర్వే 2024 అలాగే మనకి యూజర్ మాన్యువల్ COP యాప్ వెరిఫికేషన్ మోడల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో 100124 అని చెప్పేసి అలాగే మనకి ఇంకొకటి ఇవ్వడం జరిగింది ఏపీ క్యాష్ సర్వే అలాగే మనకి యూజర్ మాన్యువల్ క్యాస్ట్ సర్వే రిజిస్ట్రేషన్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని చెప్పేసి
సో దీని గురించి మరొకసారి వీడియో నేను చేస్తానండి. ప్రజెంట్కి ఇప్పుడు వాలంటీర్లు అలాగే సచివాలయం స్టాఫ్ ఏ విధంగా సర్వే చేయాలి, ఎలా సర్వే చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం ఉంది. ఈ సర్వేని చాలా జాగ్రత్త చేయాలని చెప్పేసి ఖచ్చితంగా గ్రామ వార్డు వాలంటీర్లు అలాగే సచివాలయం స్టాఫ్ అయితే ఈ సర్వేని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ యూజర్ మాన్యువల్ ఏదైతే ఉందో అదైతే ఓపెన్ చేస్తున్నాను అండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ క్యాస్ట్ సర్వే 2024 అని చెప్పేసి సిఓపి ఆఫ్ వెరిఫికేషన్ మోడల్ చెప్పేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో 2024 జనవరిలో అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ ముందుగా చూపించిన విధంగా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే లాగిన్ టైప్ అని చెప్పేసి సిఓపి అలాగే క్యాస్ట్ అని చెప్పేసి క్యాస్ట్ సర్వే అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్యాస్ట్ సర్వే అలాగే యూజర్ నేమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ సంబంధిత సచివాలయం కోడ్ అలాగే ఇక్కడ మీకు ఎవరినైతే కేటాయించారో ఎంప్లాయీస్ వారి యొక్క డిజిగ్నేషన్ ద్వారా మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకి చూడండి ఎవరైతే మనకు కేటాయించారో సచివాలయం ఎంప్లాయీస్ని వారి యొక్క పేరు వారి యొక్క డిజిగ్నేషను, సో మనకి ఎన్ని హౌస్ ఉన్నాయి ఎన్ని కంప్లీట్ అయ్యాయి, అలాగే ఇక్కడ మన సెక్రటరీ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు సంబంధించి వాలంటీర్లు ఎంతమంది అవుతుందో అంతమంది మొత్తం డేటా అనేది రావడం జరుగుతుంది. సో సచివాలయం అయితే రావడం జరుగుతుంది. ఆ సచివాలయం సెలెక్ట్ చేసుకున్నాక సో ఇక్కడ మనకి వాలంటీర్ నేమ్ కూడా రావడం జరుగుతుంది. సో వాలంటీర్ నేమ్ సెలెక్ట్ చేసిన వెంటనే క్లస్టర్ సెలెక్ట్ చేసిన వెంటనే వారి యొక్క హౌస్ హోల్డ్ డేటా మొత్తం మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఒక నేమ్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెక్షన్ 1 సెక్షన్ 2 అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయండి. సెక్షన్ వచ్చేసరికి మనకి సెక్షన్ 1 వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఇక్కడ మనకి సెక్షన్ 1 వచ్చేసరికి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సెక్షన్ 2 వచ్చేసరికి రిమైనింగ్ పర్సన్స్ ఈ క్లస్టర్ సెలెక్ట్ చేసుకునే హౌస్ ఏదైతే ఉందో వారి యొక్క డేటా మనకి కింద చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాలంటరీ నేము అలాగే సెక్రటరీ ఎంప్లాయీస్ నేము సో క్లస్టర్ అలాగే డిజిగ్నేషన్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఒక నేమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగిందండి. సో మనకి క్యాస్ట్ సర్వీస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకి రైట్ చేయడం ఉంది. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫ్యామిలీ లివింగ్ స్టేటస్ అంటే ఫ్యామిలీ సర్వేకి అందుబాటులో ఉన్నారని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్యామిలీ లివింగ్ స్టేటస్ అనేది సర్వేకి అందుబాటులో ఉన్నారని చెప్పేసి అడుగుతుంది. సో హౌస్ హోల్డ్ డేటా నెంబర్ మొత్తం ఐడి నెంబర్ మన యొక్క హౌస్ హోల్డ్ డేటా గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో ఏదైతే మ్యాప్ చేసుకుంటామో ఆ డేటా రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క డిస్టిక్ నేమ్ రావడం జరుగుతుంది. అలాగే మండలం కానీ మున్సిపాలిటీ కమిషన్ కానీ కార్పొరేషన్ కానీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క వార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే మనం హౌస్ హోల్డ్ డేటాలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి పెట్టామో వారి యొక్క నేమ్ అయితే రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ సో ఈ ఫ్యామిలీ ఏదైతే ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎంతమంది హౌస్ హోల్డ్ డేటా సెలెక్ట్ చేసినటువంటి పర్సన్స్ ఎంతమంది ఉన్నారు రేషన్ కార్డులు అని చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేకుంటే ఏమైనా మార్చుకోవాలని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. సో కరెక్ట్గా ఉంటే కన్నా అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్లీజ్ సెలెక్ట్ ది కరెక్ట్ అడ్రస్ ఈజ్ దిస్ ద సేమ్ యాజ్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అంటే వాళ్ళ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా సేమ్ అదే అడ్రస్ ఉందా ఇలాంటి ఏమైనా కొంతమంది వేరే సాటికి వెళ్ళింటారు కదా సో అలా ఏమైనా అడ్రస్ చేంజ్ చేసుకుని అని చెప్పేసి అడుగుతుంది. సో అడ్రస్ సేమ్ ఉంటే కానీ అవునని క్లిక్ చేయండి లేకుంటే కాదని క్లిక్ చేయండి. కాదని క్లిక్ చేసినట్టు కొన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ లైవ్ డెమోలో కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకి 10వ క్వశ్చన్ వచ్చేసరికి మనకి టైప్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే మీకు సంబంధించి లబ్ధిదారు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పర్సన్ యొక్క హౌస్ హోల్డ్ డేటా అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి అడుగుతుందండి. సో రేకుడ్ ఇన్లా లేదంటే స్లాప్ ఇన్లా అని చెప్పేసి ఆర్సీసీ ఇన్లా అని చెప్పేసి అడుగుతుంది. సంబంధిత సర్వే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లబ్ధిదారు యొక్క హౌస్ ఏ రకమైందో ఆ రకం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి యాక్సెస్ టు టాయిలెట్ ఫ్యామిలీ సో ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీ వాళ్ళకి మరుగుదొడ్డి ఉందా లేదని చెప్పేసి అడుగుతుందండి. వ్యక్తిగత మరుగుదొడ్డి ఉందా లేదని చెప్పేసి అడుగుతుంది. అలాగే ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ సో వాళ్ళు బోర్ వాటర్ వాడుతున్నారా సో కొళాయి వాటర్ వాడుతారని చెప్పేసి అడుగుతుంది. సో సంబంధిత వాళ్ళు ఏదే వాడుతున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఎనిమల్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగిందండి. సో ఎనిమల్స్ బఫెల్ ఉన్నాయి కౌ ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఎనిమల్స్ సంబంధించి ఏమైనా ఉంటే కన్నా వాళ్ళ యొక్క సెలెక్ట్ చేసుకునే హౌస్లో ఎనిమల్స్ ఏమైనా ఉంటే కన్నా ఇక్కడ మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. కౌంట్ చేసి ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎనిమల్స్ ఏం లేకుంటే కన్నా కాదని క్లిక్ చేయాలి. సో యాక్సెస్ కుకింగ్ గ్యాస్ అంటే ఇక్కడ మీరు ఏమైనా ఏ గ్యాస్ వాడుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఎల్పిజి గ్యాస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ గ్యాస్ కుకింగ్కి వాడుతున్నారని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవడం జరుగుతుంది. సో మనం సెక్షన్ 1 సెక్షన్ 2 అని చెప్పేసి ఉంది కదా. సెక్షన్ 1 మనం కంప్లీట్ చేసిన తర్వాత సెక్షన్ 2 వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం రావడం జరుగుతుంది. సో వారి యొక్క మెంబర్స్ లివింగ్ స్టేటస్ అని చెప్పి వాళ్ళు జీవించి ఉన్నారని చెప్పేసి అడుగుతుంది. అలాగే ఇక్కడ మనకి మెంబర్ ఈకేఎస్ కంప్లీట్ ఇన్ హౌస్ హోల్డ్ డేటాలో అంటే మన రైస్ కార్డులో ఏదైతే మనం యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ ఇలాంటి మెంబర్ని యాడ్ చేసి ఉంటామో హౌస్ హోల్డ్ డేటాలో అందరికీ ఈకేఎస్ అని కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి ఇదివరకు మన సిటిజన్ అవుట్రీచ్ సర్వేలో చాలామందికి హౌస్ హోల్డ్ డేటాలో ఈకేఎస్ చేశామా లేదని చెప్పేసి చాలా వీడియోలో కూడా చేయడం జరిగింది. చాలాసార్లు మనం సర్వే చేసినప్పుడు వాళ్ళకు ఈకేఎస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈకేఎస్ పెండింగ్ ఉన్న వాళ్ళకి ఈకేఎస్ చేయని చెప్పేసి కూడా నేమ్స్ మనకి అప్డేట్ అవ్వడం జరిగింది. సో సిటిజన్ అవుట్రీచ్ యాప్లని ఆ విధంగా మీకు ఈకేఎస్ అని కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి అడుగుతుంది. కంప్లీట్ అయితే ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి వాళ్ళకి ఫాదర్ హస్బెండ్ ఎవరైతే వారి యొక్క నేమ్ రావడం జరుగుతుంది.
అలాగే వాళ్ళకి జెండర్ రావడం జరుగుతుంది, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ రావడం జరుగుతుంది. సో మ్యారేజ్ స్టేటస్ అనేది వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారా లేదని చెప్పేసి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మనం చేస్తున్న సర్వే క్యాస్ట్ సర్వే కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకు క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అలాగే ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలి. సో రిలేషన్ సెలెక్ట్ చేయాలి. అలాగే వాళ్ళకి రేషన్ కార్డు కూడా రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి పర్సనల్ యాక్టివిటీస్ అంటే ఎడ్యుకేషన్ సర్వీస్ సంబంధించి ఏం చదివారని చెప్పేసి, అలాగే పర్సనల్ యాక్టివిటీస్ వాళ్ళు ఏమైనా చేశారా, అలాగే వారికి సంబంధించి కేటగిరీ కూడా రావడం జరుగుతుంది. సో ఏమన్నా ఆర్గనైజేషన్ అంటే ప్రైవేట్లో ఉద్యోగం చేస్తున్నారా అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో మనకి కేటాయించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నేమ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి సెక్టర్ అంటే వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు, సో లేబర్ సెక్టరా అని చెప్పేసి పలు రకాలైన జాబులు చేస్తుంటారు కదా. సో పర్సనల్ యాక్టివిటీస్లో సో వాళ్ళకి సంబంధించి సెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓన్ బై ఇండివిజువల్ అంటే ఇక్కడ ఏమైనా వాళ్ళకి ఈ హౌస్ సెలెక్ట్ చేసుకుంటే లబ్ధిదారికి ఏమైనా హౌస్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్కి ఏమైనా ఇండివిజువల్గా భూమి ఉందా లేదని చెప్పేసి అడుగుతుంది. ఉందంటే కన్నా ఉందని క్లిక్ చేయండి, లేకుంటే లేదని క్లిక్ చేయండి. అలాగే ల్యాండ్కి సంబంధించి ఏదైతే హౌస్ ఉందా లేదంటే స్థలం ఉందా అని చెప్పేసి అడుగుతుంది. సో నివాసం అంటే మనకి రెసిడెన్షియల్ అండ్ ల్యాండ్ ఓన్ బై ఇండివిజువల్ అంటే ఏమైనా వాళ్ళకు స్థలం ఉందా, నివాసం నుంచి స్థలం ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఉంటేనే ఉందని లేదంటే లేదని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎవరినైతే కేటాయించారో వారి యొక్క పేరు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సెక్రటరీ ఎంప్లాయీస్ యొక్క పేరు రావడం జరుగుతుంది. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరొకసారి సెక్షన్ 1 సెక్షన్ 2 అని చెప్పేసి డీటెయిల్స్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరి దగ్గర మనం టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ వాలంటరీ నేము, సెక్రటరీ ఎంప్లాయీస్, క్లస్టర్, డిజిగ్నేషన్ అయితే రావడం. ఇక్కడ మనకి రిమార్క్లో వచ్చేసరికి మనకి ఇక్కడ సో వీళ్ళకి డేటాని మనం అన్ని కలెక్ట్ చేసాం కదా. సో ఇక్కడ వీళ్ళు అప్రూవలా రిజెక్ట్ అని చెప్పేసి మీకు కేటాయించినటువంటి అధికారులు ఎవరైతేనో వాళ్ళు ఇక్కడ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా అప్రూవల్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి సో సబ్మిట్ చేసిన వెంటనే మనకు సక్సెస్ అని చెప్పేసి సిటిజన్ అవుట్రీచ్ సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సర్వే అనేది ఉంటుందండి. సో జనవరి 19 నుంచి సర్వే అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. స్టార్ట్ అయిన వెంటనే మరొకసారి లైవ్ డెమో కూడా చేస్తాను. మనకు ఉన్నటువంటి అప్డేట్ పరంగా గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ సర్వే చేయడానికి అయితే పాసిబిలిటీ ఉందా లేదని చెప్పేసి జనవరి 19 వరకు వెయిట్ చేయాలి. ప్రజెంట్గా ఈరోజు ఇచ్చినటువంటి అప్డేట్ పరంగా అయితే మనకి సిఓపి యాప్ ఏదైతే ఉందో, సిటిజన్ అవుట్రీచ్ యాప్ ఏదైతే ఉందో అందులో సర్వే చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి ఈ సర్వే అనేది జనవరి 19 అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. సో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అలాగే వాలంటీర్ మిత్రులు కలిసి సర్వే చేయాల్సి ఉంటుంది. సో ఇది క్యాష్ సర్వే చాలా జాగ్రత్తగా చేయాలండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. సో మరొకసారి లైవ్ డెమో కూడా చేస్తానండి. సో ఈ విధంగా అయితే మనకి సిటిజన్ అవుట్రీచ్ సంబంధించి యాప్ అయితే అప్డేట్ అవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సంబంధిత అధికారులు మీకు ఎవరైతే కేటాయించారో వారి ద్వారా లాగిన్ అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.